ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సౌమ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులమాటి పంకజ్ మోహన్ గారు. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు వింటారు. प्रिय किसान बहनों और भाइयों, नमस्कार। 29 मई से 12 जून तक चलेगा विकसित कृषि संकल्प अभियान। ये एक ऐसा अभियान है जिसमें कृषि वैज्ञानिक चलकर खुद आपके पास आएंगे, आपके गांव आएंगे, आपसे बात करेंगे, आपकी खेती और बागवानी की जरूरतों को समझेंगे और आपकी जरूरत के हिसाब से आपको समाधान भी बताएंगे। आप उनसे पूछ सकते हैं कैसे आपकी फसल अच्छी हो, उत्पादन कैसे बढ़े, लागत कैसे घटे, कौन सी नई तकनीकी अपनाएं, कीटों और रोगों से कैसे अपनी फसल को बचाएं। लेकिन यह अभियान केवल जानकारी नहीं है, समाधान लेकर आया है। तो भाइयों और बहनों, इस अभियान से जुड़िए, सवाल पूछिए, समाधान पाइए, उत्पादन बढ़ाइए, उत्पादन की लागत घटाइए और मिलकर बढ़ाइए विकसित खेती की ओर मजबूत कदम। क्योंकि जब खेती विकसित होगी तभी साकार होगा विकसित भारत का सपना। जय जवान, जय किसान, जय विज्ञान, जय अनुसंधान। ఇప్పుడు వినండి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సౌమ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి, డాక్టర్ సిహెచ్ సౌమ్య గారు. నమస్కారం అండి. మీరు వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్య విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నారు కదా. అవునండి. వికసిత్ కృషి సంకల్ప్లో భాగంగా మీరు ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలను సందర్శించడం జరిగింది? అలాగేనండి. ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేది 15 రోజుల అవగాహన కార్యక్రమము. ఈ 15 రోజుల అవగాహన కార్యక్రమంలో మేము వరంగల్ ప్రాంతంలోని వివిధ మండలాలు లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా మేము రాయపర్తి మండల్లో పోతిరెడ్డిపల్లి, కొండూరు గ్రామాలలో చేశాము. అట్లాగే పర్వతగిరిలో మండల్లో గుగులోతు తాండా, చింతనెక్కొండ వీటిలని కవర్ చేయడం జరిగిందండి. అట్లాగే గీసుకొండ మండల్లో కొమ్మాల, విశ్వనాథపురం గ్రామాల్లో, మరియు నెక్కొండ మండలంలో సాయిరెడ్డిపల్లి, గొట్లకొండ, అలాగే సంగెం మండలంలో సంగెం, కుంటపల్లి, నల్లబెల్లి గ్రామంలో మేడపల్లి, రాంపూర్, చెన్నారావుపేటలో కాదర్పేట, తిమ్మరాయుడు పహాడ్ అట్లాగే దుగ్గొండిలో వెంకటాపూర్, రేకంపల్లి గ్రామాలలో ముఖ్యంగా మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి. దాదాపు చాలా గ్రామాలు వెళ్ళడం జరిగింది మీరు. అవును సార్. ఈ 9 రోజుల ప్రోగ్రాంలో మేము వివిధ మండలాలు, రోజుకొక మండలం చొప్పున 2 గ్రామాల వారీగా మేము ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాం. మరి ఇన్ని గ్రామాలు పర్యటిస్తున్నారు కదా, మీతో పాటు ఎవరెవరు ఉంటారు? మీ టీంలో ఎవరెవరు పాల్గొంటున్నారు ఇంకెందులో? ఈ వికసిత కృషి సంకల్ప్ అభియాన్ ఈ టీంలో అండి కేవీకే శాస్త్రవేత్తలము మా ఆఫీస్ నుంచి 4 విభాగాలుగా విభజింపబడ్డాము. మేము టీమ్ లీడర్స్గా వ్యవహరిస్తున్నాము. మాతో పాటు మా టీంలో కేవీకే శాస్త్రవేత్తలము, అలాగే భారతీయ వ్యవసాయ మండలిలోని వివిధ శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు, అట్లాగే పంచాయత్ సెక్రటరీ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, అట్లాగే ఉద్యాన శాఖ అధికారులు, మేమందరం ఒక టీమ్గా వివిధ గ్రామాలకు వెళ్తూ ఉన్నాం. భారతీయ వ్యవసాయ మండలి ఏర్పరిచిన సెంట్రల్ సైంటిస్ట్ వాళ్ళు కూడా మాతో పాటు వస్తూ ఉన్నారండి. మా టీంలో 5 రోజులకి డాక్టర్ కన్నబాబు గారు, ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అంటే భారతీయ చిరుధాన్యాల సంస్థలో ఆయన ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నారు. వారు మాతో పాటు టీమ్గా ఒక 5 మండలాలలో వాళ్ళు రావడం జరిగింది. అట్లాగే క్రీడ అంటే మెట్ట వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి డాక్టర్ జి నిర్మలా గారు, ఆవిడ కూడా ప్రధాన శాస్త్రవేత్త. ఆవిడ కూడా మాతో, మా టీంలో ఆవిడ కూడా మెంబర్గా మేమందరం కలిసి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. అంటే మీరు ఒక టీమ్గా వెళ్తున్నారు ఇంతమంది శాస్త్రవేత్తలతోని, మరి వారు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు రైతులకి?
డాక్టర్ ఎన్ కన్నబాబు సార్, ఆయన చిరుధాన్యాలలో ఆయన స్పెషలిస్ట్ కాబట్టి ఆయన చిరుధాన్యాలు వేసుకోవాల్సిన ప్రాముఖ్యతను గురించి రైతులకు తెలియజేశారు. చిరుధాన్యాలు చాలా తక్కువ నీటితోటి, చాలా తక్కువ సౌకర్యాలతోటి, ఎటువంటి ఫర్టిలైజర్ అంటే తక్కువ రసాయనిక ఎరువులతో పండుతాయని రైతులకి వివరించి చెప్పడం జరిగింది. అట్లాగే వాటి యొక్క న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అంటే అవి తినడం వల్ల మనకి అందబోయే మైక్రోన్యూట్రియంట్స్ ఏంటేంటి, మన ఆరోగ్యాన్ని ఎట్లాగూ పెంపొందించుకోవచ్చో వాటిని గురించి కూడా సవివరంగా రైతులకు తెలియజేశారు. వీటి సాగు విధానాన్ని కూడా ఆయన తెలియజేస్తూ ముఖ్యంగా వీటిలో రకాల గురించి, తర్వాత వాటి పంటకాలం గురించి రైతులకు ఎక్కువగా వివరించడం జరిగింది. కన్నబాబు గారు మాట్లాడుతూ ఈ చిరుధాన్యాలు పండించడం వల్ల ఇవి తక్కువ పంటకాలం కలిగి ఉంటాయని, మన పంట సరళిలో ఏదో ఒక కాలంలో ఇవి వేసుకోవచ్చని, తక్కువగా కాలపరిమితి కలవని, మరియు అట్లాగే వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని రైతులు పొందుకోవచ్చని తెలియజేశారు. ఎందుకంటే ఇవి ఎంతో తక్కువ ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి ఎకరానికి చూసుకున్నట్లయితే విత్తన మోతాదు కూడా 2 నుంచి మహా అయితే 4 కేజీలే ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోటి మనము వీటిని పండించుకోవచ్చని, తద్వారా వీటిని గింజని మనం సేకరించుకొని మిగతాదంతా కూడా చొప్పలాగా కూడా పశువులకు వేయవచ్చని, వీటిని పండించాలని రైతులకు తెలియజేశారు. అట్లాగే మాతో పాటు వచ్చిన డాక్టర్ జి నిర్మలా గారు ఆవిర మెట్ట వ్యవసాయంలో చేపట్టవలసిన ముఖ్య ప్రణాళికల గురించి తెలియజేశారు. మెట్ట వ్యవసాయంలో రైతులు ముఖ్యంగా ఇక్కడ బోధశాల పద్ధతిని కేవలము మన మొక్కజొన్నకి మాత్రమే వేస్తారు. అయితే మేడం గారు ఈ బోధశాల పద్ధతిని మిగతా పంటలకి కూడా వేయవలసిందిగా రైతులకి తెలియజేశారు. తద్వారా బోధశాల పద్ధతిలో ఎప్పుడైతే బ్రాడ్ బెడ్ ఫర్రో అంటామండి, దీంట్లో పత్తిని కానీ లేక ఇట్లాంటి పంటలను మనం పండించినట్లయితే మనము నీటిని ఆదా చేసుకోవచ్చు. అట్లా అధిక నీరు అంతా కూడా మనకి సాలల్లోకి వెళ్ళిపోతుంది. అట్లాగే తర్వాత ఇది మనకి నీటి సంరక్షణకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. అట్లాగే రైతులు ఖచ్చితంగా ఎక్కడైతే లోతు ప్రదేశం ఉంటుందో అక్కడ ఒక ఫామ్ పాండ్ లాగా ఏర్పరచుకొని ఎప్పుడైతే అధిక వర్షపాతం ఉంటుందో అధిక వర్షపాతం అందులో నిల్వ ఉంచుకోవచ్చని కూడా రైతులకి తెలియజేశారు. అట్లాగే ఈ ఫామ్ పాండ్స్ చేసుకోవడం వల్ల అందులో నిల్వ ఉన్న నీటిని మనము లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అంటే పంటలకి అత్యవసర పరిస్థితులలో మనకి ఆ నీటిని దాచిపెట్టుకొని అది పంటలలో అత్యవసర పరిస్థితులలో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు వాడుకోవచ్చని తెలియజేశారు. మరి ముఖ్యంగా యాంత్రీకరణ గురించి మేడం గారు ఎక్కువగా వివరించడం జరిగింది. వారిది మెట్ట పరిశోధనా స్థానం కాబట్టి రైతులని వారు ఆ మెట్ట పరిశోధనా స్థానానికి వచ్చి వారు వాడే వివిధ యాంత్రీకరణ ఇంప్లిమెంట్స్ని చూడవలసిందిగా రైతులకి సూచించడం జరిగింది. ఇందులో వాళ్ళు సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్స్ కానీ అట్లాగే కలుపు తీయడానికి యంత్రాలను కానీ ఇట్లాంటివి వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. వాటి గురించి కూడా రైతులకు తెలియజేశారు. అట్లాగే మా నామ్ నుంచి అగ్రికల్చర్ ఎకనామిక్స్ సార్ డాక్టర్ కె శ్రీనివాస్ గారు వచ్చారు. ఆయన అగ్రికల్చర్ ఎకనామిక్స్ సార్ ఎక్కువగా రైతులని ఉత్పత్తిదారుల సంఘం అంటే FPOs అంటాం కదండి, రైతు ఉత్పత్తిదారుల సంఘాలంటే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ గా మారాలని ఆయన ఎక్కువగా చెప్పడం జరిగింది. సో రైతులు ఎంతో కొంత ఆదాయాన్ని ఆర్జించుకుంటున్నారు, సమకూర్చుకుంటున్నారు. కానీ సార్ గ్రామ రైతులందరూ ఒక మాట పైన ఉండి ఒకే మనసు గల ఒక 20 మంది రైతులు, ఔత్సాహిక రైతులు కానీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ గా వాళ్ళు కనుక ఫామ్ చేసుకున్నట్లయితే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ లో వాళ్ళు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అంటాం, అంటే వివిధ యాంత్రీకరణ మెషినరీ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని అవి వారు రెంట్కి అంటే కిరాయికి ఇచ్చి అట్లా వాళ్ళు ఆదాయం పొందొచ్చని సవివరంగా రైతులకు తెలియజేశారు. ఈ FPOs ఫంక్షనింగ్ అంటే ఇవి ఈ FPOలు ఎట్లాగో మొదలు పెట్టాలి, తర్వాత దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇంతమంది కలిస్తే ఒక FPO ఫామ్ చేసుకోవచ్చు, వీటినన్నిటి మీద కూడా సార్ గారు చాలా చక్కగా ప్రతి చోట వివరించడం జరిగింది. ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ స్థాపించుకొని బలపడ్డ కొంతమంది రైతుల ఎగ్జాంపుల్స్ కూడా సార్ సవివరంగా వీరికి రైతుల అందరికీ కూడా తెలియజేశారు. ఇప్పుడు మీరు యాంత్రికీకరణ అన్నారు, మరి వీటిని రైతులకు ప్రత్యక్షంగా ఏమన్నా చూపగలుగుతున్నారా? ఈ యాంత్రీకరణలో భాగంగా మేము కొంతమంది రైతులకు హ్యాండ్ పుష్ సీడర్ ఇవ్వడం జరిగిందండి. ఇది కొంతమంది రైతులకి దీని ద్వారా అంటే మామూలుగా నాగలి వెంబడి వేయకుండా ఇది హ్యాండ్ పుష్ సీడర్ అని ఒకటి ఉంటుంది. ఈ పరికరంతో విత్తనాన్ని ఈజీగా ఎట్లా వేసుకోవచ్చో మేము చూపించడం జరిగింది. అట్లా డ్రోన్ పద్ధతిలో పురుగు మందులను ఎట్లా పిచికారీ చేసుకోవచ్చో ఇది కూడా మేము మన ఇఫ్కో వారు డ్రోన్ని తీసుకొచ్చి వాళ్ళు రైతులకి చూపించడం జరిగింది. సో ఇటువంటివన్నీ ప్రత్యక్షంగా రైతులు చూడడం జరిగింది. తర్వాత మిగతా యాంత్రీకరణ పరికరాల గురించి మేము చెప్పాము. అట్లాగే ఇప్పుడు వరిలో డ్రమ్ సీడర్ పద్ధతి తెలియని రైతులకి వాటిని కూడా చూపించి ఎట్లాగో వేసుకోవాలో, డ్రమ్ సీడర్ ఎలా ఉంటుందో అది ఆ పరికరాన్ని ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా మేము చూపించడం జరిగిందండి. మీరు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కార్యక్రమాలు, మరి రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు మీరు
చేసే ఈ కార్యక్రమాలు? రైతుల దగ్గర నుంచి చాలా చక్కటి స్పందన వచ్చిందండి. రైతులు ఇటువంటి అవగాహన సదస్సులు ఎంతో అవసరమని వాళ్ళు తెలియజేశారు. అట్లాగే ఇటువంటి అవగాహన సదస్సులు ఒకటే కాకుండా తర్వాత కూడా ఒక నెల తర్వాత, ఒక 2 నెలల తర్వాత మరొకసారి వచ్చి ఫాలో అప్ చేయాల్సిందిగా కూడా రైతులందరూ కూడా మాకు తెలియజేయడం జరిగింది. మేము కూడా వారి వారి గ్రామాలలో వచ్చి వాళ్ళకి నెక్స్ట్ ఫాలో అప్గా మళ్ళీ వెళ్ళి వాళ్ళకి వివిధ పంటలలో తీసుకోవాల్సిన సాగు యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తాము. ఈ కార్యక్రమంలో మరి రైతులు ఎక్కువగా దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రైతులు ముఖ్యంగా నన్ను అడిగిన ప్రశ్నలు, అంటే నేను వ్యవసాయ శాస్త్రవేత్తను కాబట్టి వారు ముఖ్యంగా వరిలో ఎటువంటి రకాలు ఉన్నాయని వాళ్ళు అడగడం జరిగింది. వారికి దీర్ఘకాలిక రకాల గురించి, అట్లాగే మధ్యకాలిక రకాలైన వరి రకాల గురించి, అట్లాగే స్వల్పకాలిక రకాల గురించి వాళ్ళకి సవివరంగా తెలియజేయడం జరిగింది. ఒకవేళ దీర్ఘకాలిక రకాలు వేసుకుంటే జూన్ 20 లోపే వారు విత్తనం విత్తుకోవాలని వాళ్ళకి చెప్పాము. అట్లాగే మన ప్రాంతము ఎక్కువగా స్వల్పకాలిక రకాలకు సూటబుల్ కాబట్టి స్వల్పకాలిక రకాలైన ఆర్ఎన్ఆర్ కానీ, KNM 1168 కానీ, KNM 118 మొదలగు రకాలు స్వల్పకాలిక రకాలు రైతులు వేసుకోవడానికి మనకి ఇంకా జూలై 15 వరకు కూడా టైం ఉందని రైతులకి తెలియజేయడం జరిగిందండి. దీనితో పాటుగా రైతులు ముఖ్యంగా అడిగింది మన భూసారాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, భూసార పరీక్షలు ఎట్లా నిర్వహించుకోవాలి, వీటి గురించి కూడా కొంతమంది గ్రామ రైతులు అడగడం జరిగింది. సో ఇందులో భాగంగా మేము భూసార పరీక్షలు ఎట్లా నిర్వహించుకోవాలో మే మాసంలో నిర్వహించుకోవాలని, అట్లాగే ఈ భూసార పరీక్షలు ఒక ఎకరంలో దాదాపుగా 5-6 చోట్ల వి ఆకారంలో ఒక 30 సెంటీమీటర్ల లోతు వరకు, అంటే 0 to 15, అట్లాగే 15 to 30, 30 to 45 సెంటీమీటర్ లోతు వరకు కూడా 5-6 చోట్ల మట్టిని సేకరించి మట్టిని అంతా ఒక దగ్గర చేర్చి దాంట్లో 3 వంతుల భాగాన్ని తీసివేసి ఒక భాగం ఉంచి అట్లాగా దాన్ని డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే మా కేవీకేకి కానీ ఇచ్చి సాయిల్ టెస్ట్ చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరిగింది. అట్లాగే నమూనా పరీక్షల ఆధారంగా మాత్రమే రైతులు ఎరువులు వేసుకోవాల్సిందిగా రైతులకు తెలియజేయడం జరిగిందండి. అట్లాగే రైతులు ముఖ్యంగా భూసారం తగ్గినందుకు ఏం చేయాలి అనే దానికి మేము వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పంట సరళిలో పచ్చిరొట్టె పంటలతో కానీ లేకపోతే పప్పు దినుసు పంటలతో కానీ పంట మార్పిడి చేసుకోవాల్సిందిగా రైతులకు నేను తెలియజేయడం జరిగింది. వికసిత్ కృషి సంకల్పంలో రైతులు కొత్త వంగడాల గురించి ఏమైనా సమాచారం అడుగుతున్నారా? రైతులు ముఖ్యంగా కొత్త రకాలు, వివిధ పంటలు ఏమైనా కొత్త రకాలు వచ్చాయా అని అడిగారండి. ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం చెందిన DRR DUN 75 అనే దాని గురించి, అనే రకాన్ని గురించి రైతులు అది ఎక్కడ దొరుకుతుందని అడిగారు. సో మేము వారికి ఇది నెక్స్ట్ ఇయర్ లోపు మనకి ఇది అందుబాటులో వస్తుందని, ప్రస్తుతానికి ఇది కొరతగా ఉందని మేము రైతులకి చెప్పాము. అట్లాగే వీటితో పాటుగా ఇంకా మిగతా పంటల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి పల్లిలో మనకి TCGS 1694 అంటే విశిష్ట అనే ఒక రకము చాలా దాని పర్ఫార్మెన్స్ చాలా బాగుందని రైతులకి మేము తెలియజేయడం జరిగింది. ఎప్పుడు వారు లోకల్ వెరైటీస్ K6 దానికే వెళ్తా వస్తున్నారు. దీనికి బదులుగా ఈ TCGS 1694 అనే రకము కూడా చాలా చక్కగా బోల్డ్ గింజ, దీని పర్ఫార్మెన్స్ బాగుందని రైతులకు తెలియజేశాము. అట్లాగే పెసరలో కూడా ఏమైనా నూతన వంగడాలు ఉన్నాయని వాళ్ళు, యూనిఫామ్ మెచ్యూరిటీ ఏదైనా వస్తుందని వాళ్ళు అడగడం జరిగింది. దీనికి మన వరంగల్ ప్రాంతీయ పరిశోధనా స్థానంలో ఉండే WGG42 యాదాద్రి అనే రకము తక్కువ పంట కాలం గలదని, మనకి 60 రోజుల లోపల మనం హార్వెస్ట్ చేసుకోవచ్చని దాని గురించి, అట్లాగే మరి మదిర గ్రీన్ గ్రామ్ MGG 385 అనే రకం నూతనంగా వచ్చిందండి. దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా, ఇది కూడా మంచి దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఇది కూడా పల్లాకు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది కాబట్టి దీని గురించి కూడా ఇది ఒక కొత్త రకం వచ్చిందని కూడా రైతులకు తెలియజేశాము. అట్లాగే ఎవరైనా రైతు మినుములు వేసుకోదలుచుకుంటే వాళ్ళకు కూడా MBG 1070 అనే రకం కూడా అవైలబుల్గా మన మదిర ప్రాంతీయ పరిశోధన స్థానంలో ఉందని, దీని యొక్క దిగుబడి కూడా బాగుందని రైతులకు చెప్పాము. చివరగా రైతులకు మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వచ్చిన మేము కానీ, అట్లాగే మాతో పాటు వచ్చిన సెంట్రల్ సైంటిస్ట్ కానీ, అట్లాగే మాతో పాటు జాయిన్ అయిన డాక్టర్స్, వెటర్నరీ మేమందరము కూడా రైతు యొక్క ఆదాయాన్ని పెంపొందించే దిశగా వాళ్ళకి వివిధ సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో రైతులు పాడి పశువులు రెండిటిని అనుసంధానం చేసుకోవాలని మా అందరి యొక్క అభిప్రాయము. కేవలం ఒకే రంగం పైన ఆధారపడకుండా పాడి పశువులను కూడా మర్చిపోవద్దని, పశువులను కూడా మరి సంరక్షించుకోవాలని కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. అట్లాగే ఇందులో భాగంగా ముఖ్యంగా ఏదైనా గ్రామంలో ప్రోగ్రెసివ్ రైతులందరూ కలిసి FPOs ఫామ్ చేసుకోవాల్సిందిగా, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్గా ఫామ్ చేసుకుంటే వారికి అది ఎంతో మేలుగా ఉంటుందని, తద్వారా వాళ్ళు మేలు పొందొచ్చని, ఇతరులకి కూడా మేలు చేయొచ్చని రైతులకి
రైతులకి చెప్పాము. అట్లాగే యాంత్రీకరణ వైపు కూడా రైతులు దృష్టి పెట్టాల్సిందిగా, అట్లాగే వరిని కూడా నాటు పద్ధతే కాకుండా ఇతర పద్ధతులతో పండించడము, అట్లాగే వివిధ పంటలను నాగటి పద్ధతి కాకుండా సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్స్ ఉన్నాయండి, వాటిల్ని ఉపయోగించి పండించుకోవాలని. అట్లాగే ఇప్పుడు పల్లికాయలు తీసుకుంటే కనుక డిగ్గర్ అని మనకి దొరుకుతూ ఉంది. రాబోయే కాలంలో మనకి కూలీల కొరత బాగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దీనిని అధిగమించే దిశగా యాంత్రీకరణ వైపు దృష్టి పెట్టాల్సిందిగా రైతులకి తెలియజేశాము. మరియు ఇంకా ఎవరైనా రైతులు ముందుకొస్తే వాళ్ళు ప్రకృతి వ్యవసాయం వైపు, అట్లాగే మన సేంద్రియ వ్యవసాయం వైపు కూడా వాళ్ళు దృష్టి మళ్లించాలని కూడా కొద్ది మోతాదులో వాళ్ళు స్టార్ట్ చేయాల్సిందిగా, తద్వారా వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకొని మంచి దిగుబడులు పొందుకోవాల్సిందిగా రైతులకు తెలియజేశాము. అట్లాగే ఇప్పుడు ఒకవేళ చిరుధాన్యాలు ఇట్లాంటివి పండిస్తే దానికి ఖచ్చితంగా విలువని జోడించాల్సిందిగా, అంటే వాల్యూ ఎడిషన్ చేసి మనం గనక మార్కెట్లో అమ్ముకున్నట్లయితే రైతు ఇంకా లాభపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా రైతు ముందుకు వెళ్లాల్సింది రైతులకు తెలియజేయడం జరిగింది. ఇంతవరకు కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్య విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ సిహెచ్ సౌమ్య గారు వికసిత్ కృషి సంకల్ప్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. శ్రోతలు ఇంతవరకు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సౌమ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలానికి అనువైన స్వల్పకాలిక మరియు మధ్యకాలిక వరి వంగడాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి సతీష్ చంద్ర గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. వానాకాలానికి అనువైన వరి రకాలు మరియు వాటి లక్షణాల గురించి తెలియచేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త డాక్టర్ బి సతీష్ చంద్ర గారు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి ఈ వానాకాలానికి అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సతీష్ చంద్ర గారు. నమస్కారం అండి. ఈ వానాకాలంలో సాగు చేయడానికి ఏ ఏ రకాలు అనుకూలంగా ఉంటాయి రైతులకి? మనకు వానాకాలం కనుక చూసుకున్నట్లయితే, వచ్చే వానాకాలం 2025 కనుక చూసుకున్నట్లయితే మనకు రైతాంగం ఎక్కువగా ఈ సన్న గింజ రకాలు కావచ్చు, దొడ్డు గింజ రకాలను కూడా ఎంచుకోవడం జరుగుతుంది. గత వానాకాలం కనుక చూసినట్లయితే మనకు సుమారుగా 65 లక్షల ఎకరాల్లో ఈ వరి విస్తీర్ణం అనేది మనకు సాగైంది అనేది మనకు వ్యవసాయ శాఖ వారి గణాంకాలు అనేది చెప్తున్నాయి. కనుక ఈ ఇంత పెద్ద మొత్తంలో ఇంత ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగు చేసే రైతాంగము ఎటువంటి వంగడాలను ఎంచుకుంటే వరిలో ఎక్కువ దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుందో గ్రహించి దానికి అనుగుణంగా రకాలు కనుక ఎంపిక చేసుకున్నట్లయితే వారు ఈ వానాకాలంలో దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక అంటే రకరకాల మనకు దీర్ఘకాలిక రకాలు కానీ, మధ్యకాలిక రకాలు కానీ, స్వల్పకాలిక రకాలు అనేది ఇలా 3 తరగతులుగా విభజించడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు కనుక చూసుకున్నట్టయితే మనకు 140 నుంచి 150 రోజులకు కోతకు వచ్చే రకాలు మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే 135 నుంచి 140 రోజుల లోపల కోతకు వచ్చేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మనకు స్వల్పకాలిక రకాలు అంటే 120 నుంచి 125 రోజుల లోపు మాత్రమే, అంటే 4 నెలల్లో మనకు పంట కోతకు వచ్చేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనుక రైతాంగము ఏ రకాలు వేసుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి నీటి లభ్యతను బట్టి, అదేవిధంగా మనకు నేల స్వభావాన్ని బట్టి ఎటువంటి రకాలు కనుక ఎంపిక చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుందో గ్రహించి ఆ వంగడాలను ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. కనుక ఈ రకాలను ఎంచుకునేటప్పుడు మనం దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడు మనం ఈ వరి విత్తనాలు అంటే నారుమడి ఎప్పుడు పోసుకోవాలి అంటే వీటికి కట్ ఆఫ్ డేట్స్ అని ఉంటాయి. మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే వీటిని మనము జూన్ 20 వరకు కూడా పోసుకోవచ్చు. మనకు జూన్ మాసంలో 20 తారీఖు వరకు కూడా మనము ఈ మధ్యకాలిక రకాలను నార్మల్ పోసుకోవడానికి అనువైన సమయంగా దీన్ని చెప్పవచ్చు. ఇక స్వల్పకాలిక రకాలను మనము జూలై 31 వరకు కూడా మనము ఈ నర్సరీలు పోసుకోవడానికి అనువైనదిగా మనం చెప్పుకోవచ్చు. అంటే జూలై 31 వరకు కూడా మనం ఈ స్వల్పకాలిక వంగడాలు అంటే 120 రోజుల్లో కోతకు వచ్చేటువంటి రకాలని మనము నారుమల్లు పోసుకోవడానికి అనువైన సమయంగా చెప్పవచ్చు. వరిలో సన్న రకాల గురించి తెలియజేస్తారా? ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు వరి సాగు చేయాలనుకున్న రైతాంగము ఏ రకాలను ఎంచుకోవాలి,
అదేవిధంగా ముఖ్యంగా సన్నగింజ రకాలు మనకు ఈ 3 తరగతులకు సంబంధించినటువంటి మధ్యకాలిక రకము, దీర్ఘకాలిక రకాలు మరియు స్వల్పకాలిక రకాలలో మనకు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కానీ అదేవిధంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఇతర పరిశోధన స్థానం నుంచి అభివృద్ధి పరిచినటువంటి వరి వంగడాలు బహుళ ప్రాచుర్యంలో అంటే రైతుల ప్రాచుర్యంలో ఎక్కువగా ఉన్నాయి కనుక రైతాంగం కనుక ఆ వంగడాలను కనుక పెంచుకున్నట్లయితే మనకు ఈ వానాకాలంలో మనం అనుకున్నటువంటి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక సన్నగింజ రకాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మధ్యకాలిక రకాల విషయానికి వచ్చినట్లయితే మధ్యకాలిక రకాలు అనగా 130 నుంచి 140 రోజుల్లో కోతకు వచ్చేటువంటి రకాలు. సో ఈ రకాలలో కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుండి విడుదలైనటువంటి WGL 14 వరంగల్ సాంబా అనే రకము, అదేవిధంగా WGL 32-100, అదేవిధంగా ఈ 2 రకాలు కూడా సన్నగింజ రకానికి చెందినవై ఉండి బీపీటీ నాణ్యతను కలిగి ఉండడమే కాకుండా కొంతమేర అగ్గి తెగులు, కొంతమేర మనకు చౌడును కూడా తట్టుకునేటువంటి రకంగా వీటిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా మనకు పరిశోధనా స్థానం నుండి విడుదలైనటువంటి కావ్య 1990 నుంచి కూడా దీన్ని వృద్ధిపరచడం జరిగింది. ఇక్కడైతే మనకు ఈ గాలిమిడ్జ్ లికోడ్ వచ్చేటువంటి ప్రాంతాల్లో కనుక ఈ కావ్య అనే రకాన్ని వేసినా కూడా రైతులు గాలిమిడ్జ్ బయోటెప్ 1 అనే బయోటెప్ను తట్టుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక మరికొన్ని రకాలు కనుక సన్నగింజ రకాలు మనకు మధ్యకాలిక రకాల్లో చూసుకున్నట్లయితే ఈ జగిత్యాల నుండి విడుదలైనటువంటి జగిత్యాల మషూరి JGL 11-470 కానీ ఇది కూడా ఉల్లికోడు 1 మరియు 3 బయోటైప్ను తట్టుకునేటువంటి రకంగా వీటిని డెవలప్ చేయడం జరిగింది. అన్నం నాణ్యత కూడా మనకు బీపీటీని పోలి ఉండడమే కాకుండా దిగుబడి సుమారుగా 26 నుంచి 28 క్వింటాల దిగుబడి ఎకరానికి దీని సామర్థ్యం కలిగి ఉంటుంది. ముఖ్యంగా మరి ఒక రకం కనుక మనకు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి ప్రాణహిత అనే రకము అంటే JGL 11-727 ఈ రకం కూడా మనకు అన్నం నాణ్యత మనకు శ్రేష్టంగా ఉంటుంది. అంటే బీపీటీ వలతో పాటుగా మనకు ఏదైతే సాంబా మసూరి ఏదైతే మనకు అన్నం నాణ్యతలో రుచికరంగా ఉంటుందో ఈ రకము కూడా JGL 11-727 అనే రకం కూడా అంతే నాణ్యతను కలిగి ఉన్నటువంటి రకంగా దీన్ని మనము గుర్తించడం జరిగింది. ఇక మనకు మధ్యకాలిక రకాలలో మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నుండి 2015లో సోమనాథ్ అనే రకాన్ని కూడా వృద్ధిపరచడం జరిగింది. WGL 347 అనే రకము ఇది కూడా బయోటైప్ 1, 3 మరియు 5 అనే బయోటైప్లను సమర్థవంతంగా తట్టుకోవడమే కాకుండా కొంతమేర ఈ అగ్గి తెగులను కూడా మనకు ఆకు అగ్గి తెగులు కానీ మెడవిరుపు తెగులు కానీ తట్టుకుంటుంది. ముఖ్యంగా చౌడు ఉన్నటువంటి పొలాల్లో చౌడును సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి రకంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక మనకు జగిత్యాల పరిశోధన స్థానం నుండి ఈ మధ్య కాలంలో అంటే 2022-23 సంవత్సరంలో మనకు అతి సన్న గింజ రకానికి చెందినటువంటి JGL 27-356 అనే రకాన్ని అంటే మనకు జై శ్రీరామ్ సెగ్మెంట్లో అతి సన్నగింజ రకానికి చెందిన రకంగా దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇది కూడా కొంతమేర మనకు పొట్టకుళ్ళు తెగులు కానీ అదేవిధంగా కొంతమేర మనకు అగ్గి తెగులను కానీ తట్టుకోవడమే కాకుండా ఈ మచ్చ తెగులు అంటే గింజ మచ్చ తెగులను కూడా కొంతమేర తట్టుకొని మనకు అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీని అన్నం నాణ్యత విషయానికి వచ్చినట్లయితే జై శ్రీరామ్ను పోలి ఉండడమే కాకుండా మనకు అనుకున్నటువంటి దిగుబడి అంటే 26 నుంచి 30 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. కనుక రైతాంగము మధ్యకాలిక రకాలు ఎంచుకోవాలనుకున్నప్పుడు సన్నగింజ రకాలు అంటే ముఖ్యంగా ఈ సన్నగింజ రకాలే ఎందుకు వేసుకోవాలనుకున్నప్పుడు మనకు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి బోనస్ ఆధారంగా దీనిపైన కొంత ఎక్కువ విస్తీర్ణంలో మనం గత వానాకాలంలో కానీ యాసంగిలో చూసినప్పుడు వీటి యొక్క విస్తీర్ణం శాతం అనేది కొంతమేర పెరిగిందని గ్రహించడం జరిగింది. కనుక రైతాంగము ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా జగిత్యాల నుండి కానీ వరంగల్ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి రకాల్లో ఎంచుకోవచ్చు. అదేవిధంగా రాజేంద్రనగర్ వరి పరిశోధన సంస్థ నుంచి కూడా విడుదలైనటువంటి సన్నగింజ రకాలు కావచ్చు, కృష్ణ అనే రకము 135 రోజుల మధ్యకాలిక రకానికి చెందిన రకాన్ని కూడా ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మనకు ఈ రకాలతో పాటుగా మనకు JGL 33-124 అనే మధ్యకాలిక సన్నగింజ రకం కూడా ఉంటుంది. ఇది కూడా కొంతమేర అగ్గి తెగులు మరియు గింజమచ్చ తెగులు అదేవిధంగా కొంతమేర మనకు సుడిదోమను కూడా మనకు తట్టుకునేటువంటి స్వభావంగా ఈ రకాన్ని వృద్ధిపరచడం జరిగింది. కనుక రైతాంగము ఇలా ఈ మధ్యకాలిక రకాల్లో సన్నగింజ రకాలను కూడా ఎంచుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇక స్వల్పకాలిక రకాలు
మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా స్వల్పకాలిక రకాలు 120 నుంచి 120 రోజులకు కోతకు వచ్చేటువంటి రకాలు. సో ఈ రకాలలో కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం వరంగల్ నుండి WGL 962 వరంగల్ వరి 2 అనే రకాన్ని 2021 సంవత్సరంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అంటే రాష్ట్ర రకాల విడుదల కమిటీ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇది కూడా అచ్చం మనం బీపీటీ 5204ను పోలి ఉండడమే కాకుండా మొక్క పొట్టిగా ఉండడం వల్ల నేలపై వాలకుండా, అదేవిధంగా గింజ రాలిక లేకుండా, మనకు అన్నం నాణ్యత బీపీటీని పోలి ఉండడమే కాకుండా సుమారుగా ఎకరానికి 26 నుంచి 30 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యంగా ఈ రకాన్ని వృద్ధిపరచడం జరిగింది. దీనికి ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా రైతాంగము మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటక నుంచి కూడా ఈ రకం గురించి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం జరుగుతుంది. కనుక రైతు సోదరులు ఈ రకాన్ని కూడా ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనకు వానాకాలంలో అనుకూలమైనటువంటి స్వల్పకాలిక రకాల్లో మనందరికీ తెలిసినటువంటి ప్రాముఖ్యంలో ఉన్నటువంటి రకము RNR 15048 తెలంగాణ సోనా అనే రకము. ఇది కూడా 125 రోజులకు కోతకు వచ్చేటువంటి రకము. ముఖ్యంగా దీనికి ఉన్నటువంటి బియ్యం దిగుబడి శాతం అంటే 1 క్వింటాల్ మనం కనుక వడ్లను పట్టించినట్లయితే 65 నుంచి 66% మనకు ఈ బియ్యం రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంటే దీనిలో నూక శాతం అనేది తక్కువగా ఉంటుందేమే కాకుండా మనకు దిగుబడి కూడా సుమారుగా 26 నుంచి 28 క్వింటాల దిగుబడి సామర్థ్యము ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ట్రేట్ వల్ల, ఆ గుణం వల్ల కూడా అంటే మనకు షుగరు ఉన్న ఎవరైనా కూడా ఈ ఆహారం తీసుకున్నా కానీ వాళ్ళకు షుగర్ అనేది కంట్రోల్లో ఉండడమే కాకుండా పెరగకుండా ఇది నివారించడానికి మనకు దోహదపడుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మరికొన్ని రకాలు అంటే కూనారం పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి 11638 అనే కూనారం వరి 2 అనే సన్నగింజ వంగడాన్ని కూడా 2021లో విడుదల చేయడం జరిగింది. ఇది కూడా ముఖ్యంగా అగ్గి తెగులు కానీ, అదేవిధంగా గాల్మిడ్జ్ అంటే ఉల్లికోడు ఆశించేటువంటి ప్రాంతాల్లో కూడా ఇది ఈ రకాన్ని సాగు చేసినా కూడా మనకు ఎక్కువగా దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది సుమారుగా ఎకరానికి 28 నుంచి 32 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్నటువంటి రకంగా దీన్ని గుర్తించడం జరిగింది. అన్నం నాణ్యత కూడా మీకు మనకు ఏ విధంగా అయితే మనకు బీపీటీ 5204ను పోలి ఉంటుంది. ముఖ్యంగా దిగుబడిలో కూడా బీపీటీ కంటే కూడా మనకు 20 నుంచి 25% అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇలా కూనారం నుంచి విడుదల చేస్తున్నటువంటి మరి ఒక రకం కూనారం 733ను కూడా పెంచుకున్నా కూడా మనము అధిక దిగుబడి సాధించవచ్చు. ఇక రాజేంద్ర నగర్ పరిశోధన సంస్థ నుంచి రిలీజ్ చేసినటువంటి RNR మనకు దీంట్లో రకాలు ఉన్నాయి. దాంట్లో కూడా 21672 ఇలా సన్నగింజ రకాన్ని కూడా ఎంచుకున్నా కూడా మనకు 120 రోజుల కోతకు వచ్చేటువంటి రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఇక ఇలా మనకు సన్నగింజ రకాలు చూసినప్పుడు రైతాంగానికి మధ్యకాలిక రకాలు ఉన్నాయి, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి, దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. సో వీటిలో ఉన్నటువంటి నేల స్వభావాన్ని బట్టి నీటి వనరుల దృష్ట్యా ఈ రకాలను ఎంచుకున్నట్లయితే అనుకున్నటువంటి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త డాక్టర్ బి సతీశ్చంద్ర గారు వానాకాలానికి అనువైన వరి రకాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వానాకాలానికి అనువైన స్వల్పకాలిక మరియు మధ్యకాలిక వరి వంగడాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి సతీష్ చంద్ర గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పుల్లుమాటి పంకజ్ మోహన్ గారు. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు వింటారు. प्रिय किसान बहनों और भाइयों, नमस्कार। 29 मई से 12 जून तक चलेगा विकसित कृषि संकल्प अभियान। ये एक ऐसा अभियान है जिसमें कृषि वैज्ञानिक चलकर खुद आपके पास आएंगे, आपके गांव आएंगे, आपसे बात करेंगे, आपकी खेती और बागवानी की जरूरतों को समझेंगे और आपकी जरूरत के हिसाब से आपको समाधान भी बताएंगे। आप उनसे पूछ सकते हैं कैसे आपकी फसल अच्छी हो, उत्पादन कैसे बढ़े, लागत कैसे घटे, कौन सी नई तकनीकी अपनाएं, कीटों और रोगों से कैसे अपनी फसल को बचाएं। लेकिन यह अभियान केवल जानकारी नहीं है, समाधान लेकर आया है। तो भाई और बहनों, इस अभियान से जुड़िए, सवाल पूछिए, समाधान पाइए, उत्पादन बढ़ाइए, उत्पादन की लागत घटाइए और मिलकर बढ़ाइए विकसित खेती की ओर मजबूत कदम। क्योंकि जब खेती विकसित होगी तभी साकार होगा विकसित भारत का सपना। जय जवान, जय किसान, जय विज्ञान, जय अनुसंधान। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.